అంబేద్కర్ భవన్ దాదాపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలతో నేనే దగ్గరుండి దాన్ని శాంక్షన్ చేయించి నేను శంకుస్థాపన కూడా చేసిపోయాను. సార్ అంటే ప్రారంభోత్సవం చేసిపోయాను ఆ గెస్ట్ హౌస్తో పాటుగా. నాకేం బాధలేదు, ఎందుకంటే అనుకున్నది ఏమంటే ఆ రోజున దళితులు లేక బలహీన వర్గాలు పెళ్లి చేసుకోవాలంటే చిన్న రూమ్లో చేసుకుంటున్నారు కదా, పెద్ద రూమ్ కావాలి ఇలా కూడా అని అవి కట్టించాం ప్రజల కోసం అంతే. అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ ఈ రోజున పెద్ద బిల్డింగ్ కట్టించాం ఆ రోజున. అది ఆ పేరు ఉంటే ఎంత ఉండకపోతే ఎంత. ఆ తర్వాత మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్పెషల్ నీడ్ పిల్లకాయలుగా అధునాతనమైన హాస్టల్ కట్టించాం ఆ రోజున. అది గొడవపడి మరి అది మున్సిపల్ ల్యాండ్ అది కట్టించినాం. కస్తూరిబా స్కూల్స్ మోడల్ స్కూల్ ఎక్కడ పోయినా కానీ అన్నిటికీ మా పేరు తొలగించి వాళ్ళ పేర్లు రాసుకోమని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. ప్రతి రోడ్డుకి ప్రతి బిల్డింగ్కి అట్లాగే ఆ పుట్లూరులో ఒక బిల్డింగ్ 2 కోట్లతో కట్టాను ఆఖరికి, అది అట్లాగే పెండింగ్ పడిపోయింది. దాన్ని మహిళా ఐటీఐగానే పెట్టమని చెప్పండి, ఎందుకంటే ఆ చుట్టుపక్కల పిల్లలు ఆఖరికి ఎలనూరు పుట్లూరు గ్రామంలో ఉన్న పిల్లలు చదువుకున్న ఆడపిల్లలు కలిసి బతుకుతారు. అట్లాగే వీళ్ళు నార్పల మండలంలో మోడల్ డిగ్రీ కాలేజీకి స్థలం పూర్తి తీసి పెట్టి నా సొంతంగా డబ్బులు తోటి వేయించాను ఆ రోజున. ఆ పేరు కోసం వేయించామనుకో తీసేయి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ జిల్లాను కాపాడేందుకోసం ఆలోచించమని మేము కోరుతాము. అట్లాగే నార్పల్ రోడ్డు దగ్గర ఒక బోర్డు ఉంది నాది, ఆ గుడి దగ్గర పీకేఎస్లో పగలొట్టి పక్కకేసారు. వాళ్ళంతా వచ్చి గట్టి గడిచిన పేర్లు లాళ్ళు నమ్ముకుంటారు ఏదో బాండి అని చెప్పారు. నాకు కనుక మాకు అటువంటిది ఏం లేదు. పెడితే వాళ్ళ సంస్కారం, పెట్టకపోయినా మాకేం బాధ లేదు. కనుక అందరినీవా అన్ని ఫేజులు నేనే పూర్తి చేశాను. ఎందుకంటే 2 సార్లు శంకుస్థాపన చేశారు కదా పాపం. పూర్వకోట దగ్గర 1, మళ్ళీ తర్వాత ఆత్మకూరు దగ్గర 1, 2 సార్లు చేశారు కదా, 3 సార్లు మొత్తం. సో ఎక్కువ శంకుస్థాపనలు ఎవరు చేస్తే వాళ్ళ పేరు పెట్టుకోవడం అనేది రూల్ అయితే పెట్టుకోవచ్చు, మనకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. నా గుర్తు కరెక్ట్ అయింది, నాకు జ్ఞాపకం శక్తి కరెక్ట్ అయితే ప్రాజెక్ట్ అనంత అని పేరు పెట్టింది కూడా బహుశా నా మిత్రుడు కేశవ్ అనుకుంటాను. కనుక ప్రాజెక్ట్ అనంత గురించి ఆలోచించండి. బహుశా మీ అనుకూలంగా మీరు మార్పులు చేసుకోండి, మీ అనుకూలంగా. అంతేగాని పరిపాలన అంటే ప్రజల జీవితాలు బాగుండడం, ప్రాంతం యొక్క ఆరోగ్యం బాగుండడం, ప్రజలు నాగరికంగా బతికే విధంగా పరిపాలన ఉండడం, ఇవన్నీ దీన్ని పరిపాలన అంటారు. కనుక చంద్రబాబు నాయుడు గారు పాత తరానికి సంబంధించిన బహుశా ఆఖరి నాయకులేమో మీరు ఆ రీజన్, ఆ ఏరియా. కనుక మీరు మాట్లాడిన మీరు మద్యం షాపులు, బెల్ట్ షాపులు ఉంటే తాట తీస్తానని చెప్పినప్పుడే నాకు అనిపించింది బాబు గారు ఆఖరికి పాతకాలం మనిషి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. రేపు పొద్దున పల్లెల్లో ఎక్కడ కూడా మద్యం లేకుండా పోతుంది అని ఒక భరోసా లాంటి వాళ్ళకైతే ఉంది. కనుక దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, జిల్లా ప్రజలు, జిల్లా రైతాంగం కష్టాల్లో ఉన్నారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నారు, కానీ ప్రస్తుతానికి అది విషయం ఊరకనే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పనిచేయాలి. ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు పనిచేస్తారు. ఆలోచన మేరకు పనిచేసే క్రమంలో అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి. ప్రజలకు మేలు జరగని పని దాన్ని పని అనం. ఉదాహరణకి ఈ రోజున అనంతపురం టౌన్లో ఏ రోడ్డు చూసినా, ఏ బ్రిడ్జ్ చూసినా, ఏ కాలేజ్ బిల్డింగ్ చూసినా, చివరికి గెస్ట్ హౌస్ చూసినా, లేక తెలుగు తల్లి విగ్రహం చూసినా అంతా మా కాలంలో చేసిపోయినవే కదా. కనుక మరొకసారి మా రాజకీయ రంగంలో సీనియర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, బహుశా అంతా శాసనసభ్యులు కాబట్టి గౌరవనీయులు. ఈ ప్రింట్ కూడా వేసుకోండి, మా జిల్లా అభివృద్ధి పైన, మా జిల్లా పైన మీ ప్రింట్ వేయండి. ఇదిగో ఇది చేశాం, ఈ ఇన్స్టిట్యూట్ తెచ్చాం, సమాంతర కాలువ నిర్మించాం, లేదు పల్లె పల్లెకి రోడ్లు వేసాం, లేదు నీళ్ళు ఇచ్చాం, అన్ని ఎస్సీ కాలనీలు సిమెంట్ రోడ్లతోనూ డ్రైన్లతో ఉన్నాయి, చెప్పండి, సంతోషపడతాం మేము కూడా. కనుక స్నేహితులారా, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రాయలసీమని పట్టించుకోండి. రాయలసీమ మౌనం మీరు చేతగానితనం అనుకుంటే పొరపాటు. శ్రీబాగ్ ఒడంబడిక దృష్ట్యా దాన్ని అనుసరించి హైకోర్టు ఇక్కడి నుండి తరలించుకుపోయే నేపథ్యంలో
రాజధాని ఇవ్వలేరో, లేని పక్షంలో కనీసం రెండవ రాజధాని కర్ణాటక బెళగావిలాగా రెండవ రాజధాని అయినా రాయలసీమలో పెట్టలేరో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాయలసీమ అవసరాలు తీరిన తర్వాత మాత్రమే కృష్ణా జలాల్ని మిగతా ప్రాంతాలకి తీసుకెళ్లే ప్రయత్నం చేయమని కూడా సవినయంగా కోరుకుంటూ, రైతాంగానికి కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, విత్తనం, ఎరువులు అన్నీ కూడా సకాలంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందజేయమని కోరుకుంటా ఉన్నాను. సవినయంగా నమస్కారం.